డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేది ఎప్పుడు? చాలామంది టీడీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, టీడీపీ అభిమానులు కానీ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎప్పుడు వెళ్తాడు అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో పెట్టిన తరువాత చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఆయన పైన ఒక సింపతిని పెంచుకోవటం జరిగింది. దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళి తీరాల్సిందే అని గట్టి పట్టుదలతోటి ఉన్నారు. కానీ మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని నిజంగానే జైలుకు పంపిస్తుందా? దానిలో ఉన్న పూర్వాపరాలు ఇవన్నిటినీ పరిశీలించిన తరువాత ఎంత అవకాశం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటానికి ఉంది? 17A చంద్రబాబు నాయుడికే కాదు, ఇప్పుడు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుంది. మరి అందులో బీజేపీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటే గవర్నర్ పర్మిషన్ ఇవ్వటం అనేది ఇక్కడ మెయిన్గా కనిపిస్తుంది. ఎందుకంటే అపాయింటింగ్ అథారిటీ గవర్నర్ కాబట్టి. జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీకి ఉన్న సంబంధాలు దృష్ట్యా నిజంగానే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడానికి గవర్నర్ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా? ఏముంది, పూర్వాపరాలు కానీ ఆధారాలు కానీ అన్నీ చూపిస్తే గవర్నర్ వెంటనే ఇచ్చేస్తాడు అని చెప్పుకోవచ్చు. కానీ నిజంగా ఇస్తాడా లేదా? జగన్మోహన్ రెడ్డితోటి మోడీ కానీ, అమిత్ షా కానీ ఇంకా ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనేది దీని ద్వారా బయటపడిపోతుంది. గవర్నర్ పర్మిషన్ అనేది ఆయన డిస్క్రిషనల్ పవర్సే కావచ్చు, కానీ గవర్నర్ ఎలా పనిచేస్తాడు ఈరోజు ఎవ్వరికి కొత్తగా చెప్పాల్సిన పని ఏమీ లేదు. మరి అలాంటి గవర్నర్ పర్మిషన్ ఇస్తాడా? జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎప్పుడు వెళ్తాడు అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. చివరి దాకా చూడండి. చూసిన తరువాత కామెంట్ చేయండి, దానికి నేను ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తాను. ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎప్పుడు వెళ్తాడు అని ఆత్రంగా ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలాంటి సూచనలు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇక వేరే రకమైన కార్యక్రమాలు తీసుకున్నాడు. ఇప్పుడే దూకుడుగా ఈ ప్రభుత్వం మీద నిందలు, ఆరోపణలు చేసేసి లా అండ్ ఆర్డర్ మొత్తం ఫుల్గా బ్రేక్ అయిపోయింది అని మొత్తాన్ని ఢిల్లీలో జంతర్ మంతర్ దాకా వెళ్ళి అక్కడ కూడా ధర్నాలు అవి చేసి దేశంలో ఉన్న నాయకులందరినీ ఆయన వైపు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇండియా కూటమి నుంచి అఖిలేష్ యాదవ్ కానీ, లేకపోతే మహారాష్ట్ర శివసేన ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ నుంచి కొంతమందో, లేకపోతే టీఎంసీ నుంచి కొంతమందో కూడా వచ్చి కలిసిపోయారు. రాహుల్ గాంధీయో, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ప్రతినిధులు, డిఎంకే నుంచి ఇలాంటి వాళ్ళు ఎవరు రాకపోయినప్పటికీ ఆయన ఆశించిన మేరకు కొంతమంది వచ్చిన మాట వాస్తవంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే కనుక ఆయనకు కూడా కొంతమంది, కొంత వర్గం ఒకటి ఉంది, ఆయనకు కూడా సింపతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆయన అరెస్టును కూడా ఖండించే వాళ్ళు కొంతమంది తయారవుతారు అనేది ఇప్పుడు నడుస్తున్న వాదన. అయితే జగన్మోహన్ రెడ్డి ఏ కేసుల మీద జైలుకి వెళ్ళాలి? ఇప్పటి వరకు ఆయన మీద వేలాడుతున్న సిబిఐ, ఈడీ కేసుల మీద ఆయన మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళటం అనేది అసంభవం. ఎప్పుడప్పుడే అయ్యే పని కాదు. అది కోర్టులో ఉన్న విషయం. డిశ్చార్జ్ పిటిషన్లతోటి సంబంధం లేకుండా విచారణ జరపొచ్చు. సిబిఐ ఎందుకు ఆ పని చేయటం లేదు, కింది ట్రయల్ కోర్టులు ఎందుకు ఆ పని చేయటం లేదు అని మొన్ననే సుప్రీంకోర్టులు అక్షంతలు వేసినప్పటికీ కూడా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే లాగానే ఉంది. ఇంకా విచారణ ఏం మొదలు కాలేదే, ట్రయల్ ఏం మొదలు కాలేదే. డిశ్చార్జ్ పిటిషన్ల పార్టీని, డిశ్చార్జ్ పిటిషన్లు ఈ ట్రయల్ పార్టీని ఈ ట్రయల్ నడపొచ్చు అనేది సుప్రీంకోర్టు మొన్న మళ్ళీ చెప్పటం ద్వారా కూడా ఎటువంటి కదలిక రాలేదు. అంటే ఆ సిబిఐ, ఈడీ కేసులు ఎప్పటికి తేల్తాయో, 33 నాటికి ఎప్పటికి తేల్తాయో తెలియదు. వాటి మీద బెయిల్ తీసుకుని బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి సీఎం కూడా అయ్యాడు. ఆ తర్వాత సీఎం పదవిని కూడా కోల్పోయాడు. సరే, ఇక ఆ కేసుల సంగతి తీసి పక్కన పెడితే అవి నరేంద్ర మోడీ చేతిలోనో, ఈడీ, సిబిఐ చేతిలోనో ఉంటాయి. అంటే నరేంద్ర మోడీ చేతులు ఎందుకు ఉంటాయి? సిబిఐ, ఈడీ కదా కేసులు పెట్టింది అని నంగనాచి కబుర్లు చెప్పే వాళ్ళకు కూడా నేను చెబుతూ ఉన్నాను. ఆ సిబిఐ, ఈడీ, ఐటీ ఎలాంటి పంజరాల్లో చిలకలో అందరికీ తెలిసిందే. కొత్తగా ఎవరికి చెప్పాల్సిన పని లేదు. పైనున్న రాజేం తెలిస్తే కిందున్న బంటు అదే కదా చేస్తాడు. అలాంటి ఆ పొజిషన్లో, బంటు పొజిషన్లో ఉన్న ఈ సిబిఐ, ఈడీ, ఐటీ
వాళ్ళు ఎప్పటికీ ఈ కేసులు తెమలుస్తారు. అందులో కనీసం మొన్న సుప్రీంకోర్టుకి సిబిఐ తరపున లాయర్ కూడా అటెండ్ కాకపోవటం వెనక కూడా చాలా అనుమానాలు ఎందుకు వస్తూ ఉన్నాయి. అటువైపు ఇండియా కూటమితోటి కూడా సంబంధాలు నెరిపే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమో ఖచ్చితంగా ఆయన వదిలేస్తారు అనే సూచనలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంకా కాపాడుతుంది ఎవరు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ హయాంలో నడుస్తుంది. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే అదే. చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ చేసేది ఏమీ లేదు, వాళ్ళకి వంత పాడటం తప్ప. కావాలంటే వీళ్ళకి గ్రాంట్లో అప్పులో ఏదో ఒకటి మీ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు మేము చేస్తామంటారు. కానీ కేంద్రంలో మనం కూడా పాలు పంచుకుని ఉన్నాం. ప్రతి నిర్ణయం మనం ద్వారా జరగాల్సిందే, మనం కూడా ఒప్పుకుంటే జరగాల్సిందే. అందులో మన అభిప్రాయం ఏమిటి, ఎవరి అభిప్రాయాలు ఎలా తీసుకుంటున్నారు అనేది ఇంతవరకు ఏమీ తెలియదు. వక్స్ బిల్లు ఏమైందో కూడా మనం చూసాం. దాని మీద జగన్మోహన్ రెడ్డి మాత్రం వ్యతిరేకించి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి మైనార్టీలందరినీ, ముస్లిం మైనార్టీ మొత్తాన్ని మీరు గట్టిగా కూటమిని అడగండి, చంద్రబాబు నాయుడు నిలదీయండి అని కూడా చెప్పాడు. అప్పటికీ వాళ్ళు ఏం అడగకపోయినా చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్పలేదు కదా దాని మీద. ఇదిగో మా స్టాండ్ ఇది వక్స్ బిల్లు మీద అనేది వాళ్ళు ఏం చెప్పలేదు. సరే, ఇక ఆ విషయం తీసి పక్కన పెడితే రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల పాలనలో జరిగిన అవినీతి అవకతవకల మీద కేసు కట్టబోతున్నారు. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు హైకోర్టులో ఒక పిల్లు కూడా వేశారు. దాన్ని కూడా అడ్మిట్ చేసుకుని అందరికీ నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. అది కోర్టు ద్వారా తేలేది వేరే విషయం అయితే, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో ఎన్నో అవినీతులు చేసేశాడు జగన్మోహన్ రెడ్డి అని నెత్తి నోరు బాదుకొని 5 సంవత్సరాలు అందరూ చెప్పిన పాఠమే మళ్ళీ వాళ్ళు కూడా చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. మిగతా చెప్పిన వాళ్ళందరికీ మాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి ఎవరికి అధికారం రాలేదు. కూటమికి మాత్రం అధికారం వచ్చింది. అందులో గట్టిగా నొక్కి వక్కాణించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. అలాంటి ఆ తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా? ఏ విషయాల్లో అరెస్టు చేస్తారు అని అంటే, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ విషయం తీసి పక్కన పెడితే అది ప్రభుత్వానికి సంబంధం లేని విషయం అయినా, మద్యం కుంభకోణం అనే దాంట్లో కానీ, ఇసుక కుంభకోణం అనే దాంట్లో కానీ, గనుల్లో కానీ ఇప్పటికీ చాలా దస్త్రాలు కూటమి ప్రభుత్వం చేతికి దొరికాయి. వెతక్కి దొరికించుకోవాల్సిన వాటిని వాసుదేవరెడ్డో లేకపోతే మిగతా వాళ్ళే మాయం చేయబోయి తీసుకెళ్లి సిఐడి చేతుల్లో పెట్టేశారు. వాటిని వాళ్ళ చేతికి అందిన తర్వాత వీళ్ళు అబ్స్కాండ్ కూడా అయిపోతే మరి ఇక జగన్మోహన్ రెడ్డికి మీద కేసు పెట్టడానికి కావాల్సిన పేపర్లన్నీ ఉన్నా కూడా ఎందుకు కేసు పెట్టడం లేదు అంటే, ఇప్పటికే 2 ఏళ్ళు అయింది కాబట్టి పెట్టడం లేదంటున్నారు. కానీ అసలు పెడతారా లేదా అనే యోచన కూడా ఇప్పుడు తెలుగుదేశం దగ్గర ఒక రకంగా వినిపిస్తోంది. అనవసరంగా కేసులు పెట్టి సింపతి గెయిన్ చేసిన వాళ్ళ అవుతామేమో అనే భయం కూడా వాళ్ళలో కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా జైలుకి ఎప్పుడు వెళ్తాడు? ఇది మీకే వదిలేస్తున్నాను, మీరే ఆలోచించుకోండి. ఇదే ఈరోజు కుండబద్దలు.